మరోమారు యుఎస్ ట్రేడ్ టారిఫ్ పెంచనుందా? దానికి కారణాలేంటి? అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యుఎస్ ఇండియా బైలేటరల్ టాక్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఒక ప్రపోజల్ రావడానికి గల కారణాలేంటి? ముఖ్యంగా మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ కనుక చూసినట్టయితే ఇప్పుడున్న పరిస్థితులు మనం ఇంతకు ముందు కానీ మనం ఇంతవరకు జరిగినటువంటి ట్రేడ్ ట్రాన్సాక్షన్స్లో ఎప్పుడూ కూడా మనం చూడలేదు. మరి అటువంటి ఒక సినేరియో ఇప్పుడు ఎందుకు వచ్చింది? అలాగే ట్రంప్ 2.0 ఎందుకు భారత్కి ఈ విధంగా ఒక రకంగా టిక్లిష్ టైమ్గా ఉంటుంది? ఇవన్నిటి గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974 అనేటువంటిది యుఎస్లో ఉన్నటువంటి కామర్స్కు చాలా ముఖ్యమైన, ట్రేడ్ అండ్ కామర్స్కు చాలా ముఖ్యమైనటువంటి యాక్ట్. మరి ఆ యాక్ట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ 301 ప్రకారం అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎక్కడైనా జరిగినట్టయితే, అలాగే అమెరికన్ వర్కర్స్కు ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టయితే, వాళ్ళ యొక్క మొరైల్ కానివ్వండి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటే, ఆర్ అమెరికన్ గూడ్స్ అండ్ ట్రేడ్కి ఏదైనా విఘాతం కలిగేటువంటి నేపథ్యం కనుక ఉన్నట్టయితే డెఫినెట్లీ యుఎస్ కెన్ లెవీ అడిషనల్ 12.5% టారిఫ్. అడిషనల్ టారిఫ్ అనేటువంటిది యుఎస్ వేయటానికి ఉన్నటువంటి ఒక అవకాశం. మరి యుఎస్ గవర్నమెంట్ ఈ యొక్క సెక్షన్ 301 ఇంప్లిమెంట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, యుఎస్ చెప్పేటువంటి కారణమేమో ఫోర్స్డ్ లేబర్ అనేటువంటిది సప్లై చైన్స్లో మనం చూస్తున్నాం అక్రాస్ ది వరల్డ్. దానివల్ల అమెరికన్ లేబర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు స్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ లేబర్ లా ILO ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని మేము పాటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్టివిటీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక అన్ఫేర్ ట్రీట్మెంట్ ఉంది. యుఎస్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లేబర్ లాస్ అనేటువంటిది ప్రతి దేశంలో కూడా ఈక్వల్గా, అలాగే ఏదైతే ILO సెట్ చేసిందో అటువంటి స్టాండర్డ్సే మనం ఫాలో చేయాలి. కానీ కొన్ని దేశాలు అలా ఫాలో చేయకుండా దే ఆర్ గెటింగ్ ఫోర్స్డ్ టు వర్క్ అండ్ యాక్ట్ అండ్ ప్రొడ్యూస్ మోర్. మరి దానివల్ల కలిగేటువంటి అనర్థాల వల్ల అన్ఫేర్ ట్రీట్మెంట్ అమెరికన్ లేబర్కి జరుగుతోంది. అలాగే మేము మా గూడ్స్ అనేటువంటిది తయారు చేయలేక ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి ఒక అగత్యం కూడా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో సెక్షన్ 304 ఈజ్ క్రూషియల్ అండ్ క్రిటికల్ టు అమెరికన్ ట్రేడ్ అండ్ కామర్స్ అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ? మనం ఒక్కసారి కనుక చూసినట్టయితే అసలు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ USTR చేసినటువంటి ఆ రిపోర్ట్ ఎంతవరకు సమంజసం, అది ఎంతవరకు ప్రాక్టికాలిటీని గమనించినటువంటి ఒక రిపోర్ట్ అని మనం ప్రశ్నిస్తే, దాంట్లో ఉన్నటువంటి ప్రాక్టికాలిటీకి ఎవిడెన్స్